నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అన్నతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్న మంత్రి పార్థసారథి. అరాచక శక్తులను ఉపేక్షించమని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం. ప్రకాశం జిల్లా కొండపిలో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన మంత్రి డోలా. పరిశ్రమలు ఎందుకు రాష్ట్రాన్ని విడిచిపెడుతున్నాయో తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు పద్మశ్రీ మురళీమోహన్. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాల వెనుక ఆ పార్టీ అధినేత జగన్ డైరెక్షన్ ఉందని మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో దుర్వెత్తారు. వైసీపీ పెంచిపోయిస్తున్న రౌడీ మూకల ఆటవిక చర్యలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజు దగ్గర పడిందని ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల దిగజారు రాజకీయాలపై విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఒక దళిత కుటుంబంపై బరిసెలు, మారణాయుధాలతో దాడికి పాల్పడడం హేమన చర్య అని తీవ్రంగా ఖండించారు. 45 ఏళ్లు దాటిన గొర్రెల కాపురి మరణంపై జగన్ చేసిన వ్యాఖ్యలు పేదల ప్రాణాలంటే ఆయనకున్న చులకన భావాన్ని, విపరీత మనస్తత్వాన్ని బయటపెట్టాయని అన్నారు. ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు పెంచి పోషిస్తున్న అరాచక శక్తుల్ని, వాళ్ళు ఈ రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడిని చూసి శాంతిని కాంక్షించే ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ కూడా ఏమైపోతుంది రాష్ట్రానికి, ఈ పార్టీని తరిమి కొట్టాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితికి వచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మన పిల్లల కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేయాలి, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేస్తాం. ఇంకో పక్క ప్రతిపక్షంగా చెప్పబడే గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోవటానికి ఏమీ లేక యువతని రౌడీజం వైపు ప్రోత్సహిస్తూ, యువతని రఫ్రఫా విధానానికి లోను చేస్తూ, గంజాయి బ్యాచ్ల్ని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రంలో ఒక అలజడి పరిస్థితిని సృష్టించడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయిపోయిందంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేయటం కాదు. జనరల్గా ఏంటంటే మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం, ఏ రాజకీయ పార్టీలైనా సరే సమాజంలో ఎవరు ప్రజల కోసం కష్టపడతారో, ప్రజలకి మంచి చేయటానికి తాపత్రయపడతారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే వాతావరణం ఇన్ని దశాబ్దాలు కూడా మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. కానీ ఈరోజు గొడ్డలి పార్టీలో కొనసాగాలంటే ప్రజలకి సేవ చేయటం కాదు, అరాజకం చేయటమే అర్హతగా ఈరోజు ఆ పార్టీలో నాయకులందరూ కూడా భావించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలంటే అరాచకాలు సృష్టించి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి, విధ్వంసాలని, కులాల మధ్య తగాదాలని ప్రోత్సహించి సమాజంలో ఒక చీలిక తీసుకొచ్చే వాళ్ళే గుర్తింపు పొందే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు. ప్రతి మనిషి కూడా ఇది ఘోరం, నేరం అని భావించినా కూడా ఎక్స్ వేదికగా రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి ఒక బురద జల్లేసి అధికార పార్టీ మీద రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు.
అసలు అక్కడ ఏం జరిగింది, అది కరెక్టా కాదా అని వివక్షత లేకోకుండా, విచక్షణ జ్ఞానం లేకోకుండా, మన పార్టీ వాడు ఏం చేసినా సరే అది ఒప్పే అని చెప్పేసే విధంగా ఎక్స్ వేదికగా చేసుకుని రాజకీయ కక్ష అని చెప్పేసి తప్పించుకుంటానికి, రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపిలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి మినీ మార్ట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీటీ స్టీమ్ సూపర్ ఫైన్ బియ్యం కిలో 62 రూపాయలు ఉండగా మినీ మార్ట్లో 52 రూపాయలకు, బీపీటీ రా బియ్యం బయట 58 రూపాయలు ఉండగా మినీ మార్ట్లో 50 రూపాయలకు అందించడం జరుగుతుందన్నారు. బహిరంగ మార్కెట్లో ధరల భారం నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్నేషనల్ పథకంలో భాగంగా ప్రజలందరికీ కూడాను ఈ రైస్ ఇవన్నీ కూడా తక్కువ రేటు కావాలి, నాణ్యమైన బియ్యం అని చెప్పి స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనం ప్రకాశం జిల్లాలో ఈరోజు 24 రిటైల్ షాప్లో మనం సెంటర్లో సేల్స్ చేస్తున్నాం. ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్లు చేసినటువంటి రైస్ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంది. అదేవిధంగా బీపీటీ మనం స్టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. దాని కాస్ట్ బయట 64 రూపీస్ దాకా ఉందండి. విధాన లబ్ధిదారుడికి 10 రూపాయలు కేజీ కంటే ఈరోజు కార్డుకు 10 రేషన్ కార్డుకి 10 కేజీలు ఇస్తున్నాం. 10 కేజీలు అంటే దాదాపుగా మనం వాళ్ళకి 100 నుంచి 120 రూపాయల వరకు కూడా సబ్సిడీ తోటి ఈ రేట్ ఇస్తున్నాం. మిల్లర్లు కూడా మేము ఈ సేల్స్ పాయింట్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి అవగాహన కలిగిన పేరు ఏర్పాటు చేయమని జరిగింది. రైతు బజార్లు, అదేవిధంగా సొసైటీస్, ఇంకెనీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిల్లు దగ్గర కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా మనం ఎక్కడ లేని విధంగా సంక్షేమం ఇస్తాం. ఈరోజు దీపం 2 కూడా ఒకసారి చూస్తుంటే మన ఇప్పటివరకు 14 లక్షల మందికి 120 కోట్ల పైన మనం సబ్సిడీ ఉండడం జరిగింది. మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం, అన్నదాత కూడా భారతదేశంలో ఎక్కడ లేదుగా హైయెస్ట్ మేము పేమెంట్స్ చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడింది. ప్రకాశం జిల్లాలో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తున్నాము. దీని కింద ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక మంచి ధరలకి అందరి దగ్గర తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో టోటల్ 24 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా మనతో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో 20 రైస్ మిల్స్లో మనకి మంచి ధరల్లో ఈ రైస్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మేజర్గా మన జిల్లాలో బీపీటీ రైస్, బోత్ కేటగిరీ, స్టీమ్ రైస్, రా రైస్ 2 ఉంటాయి. సో ఇప్పుడు బయట చూస్తే ఈ మార్కెట్స్లో ఈ ధరలంటే 60 రూపీస్, 70 రూపీస్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో దీన్ని కొంచెం ఆపడానికి ఒక మంచి రేట్లో అందరికీ ఇది వచ్చేలాగా చూడడానికి మనకి ఇక్కడ రేట్ 50 రూపీస్ రా రైస్కి, తర్వాత 52 రూపీస్ స్టీమ్ రైస్కి పెట్టడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం లేదని టాటా పవర్ సహా పలు ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్ను విడిచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఇందుకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ విమర్శించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ డూయింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవానికి రాష్ట్రంలో క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే నడుస్తుందని తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. డబ్బులు ఇవ్వకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా రాష్ట్రంలో నిలవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిశ్రమలు ఎందుకు రాష్ట్రాన్ని విడిచి వెడుతున్నాయో తెలుసుకునేందుకు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మనందరూ తెలుసు ఎంత మంచి కంపెనీయో. అటువంటి కంపెనీ నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జీవోలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినన్ని చేసి ఆహ్వానిస్తే సుమారు 6,675 కోట్ల పెట్టుబడితోటి వాళ్ళు స్థాపిస్తానికి వచ్చి వాళ్ళంతా రెడీ చేసుకుంటే మరి వాళ్ళు ఏ విధంగా మాకు ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం, ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీలు పెట్టాం, కంపెనీలు పెట్టాం, మేము ఆంధ్రప్రదేశ్ కన్నా
మేము ఒరిస్సా వెళ్ళిపోతాం, మేము ఒరిస్సా వెళ్తున్నాం అని చెప్పి టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నాయి. ఎందుకు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నాయి? ఈ రాష్ట్రానికి ఏమైంది? మరి ఈ రాష్ట్ర సకల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అంటారు, మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తాం, మేము అనుమతులన్నీ కూడా ఇచ్చేస్తాం, 99 పైసలకే భూమి ఇచ్చేస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్పి పైకి మాత్రం ఆర్భాటాలు ప్రకటనలు ప్రకటిస్తున్నారు తప్ప వాస్తవంగా ఏం జరుగుతున్నాయంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ లేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ అంతకన్నా లేదు. ఏముందా ఈ రాష్ట్రంలో అంటే క్యాష్ ఆఫ్ డూయింగ్ మాత్రమే ఉంది. డబ్బు కొట్టు, కంపెనీ పెట్టు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే బయటికి పంపించే బాధ్యత ఈ సకల శాఖ మార్చులు, అదేవిధంగా ఇండస్ట్రియల్ శాఖ మార్చులు తీసుకుంటారు. ఇదేమి ఈ ఒక్క కంపెనీయే కాదు, సుమారు ఈ మధ్య కాలంలో 6 పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రాన్ని నుంచి విడిచి వెళ్ళిపోయినాయి. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చెప్తారంటే, సకల శాఖ మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏం చెప్తూ ఉంటారంటే, ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 23 లక్షల పెట్టుబడులు వచ్చేసినాయి. ఈ దేశానికి రూపాయి పెట్టుబడి వస్తే ఆ రూపాయి పెట్టుబడిలో పావలా పెట్టుబడి ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 లక్షల పెట్టుబడులు వచ్చేసినాయి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత పెట్టుబడి వచ్చింది అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారైనటువంటి పెద్దలు మిథున్ రెడ్డి గారు ఈ మధ్య లోక్సభలో ఒక క్వశ్చన్ అడిగారు. బాబు, రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడుల్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి అని. సామాన్య ప్రజలకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మినీ మార్ట్లు ఏర్పాటు చేసినట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పసమటి ధర్మరాజు తెలియజేశారు. ఏలూరు జిల్లా నిడమరలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ కిలో 50 రూపాయలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్క వ్యక్తికి గరిష్టంగా 10 కిలోల బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు చెప్పారు. పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కల్పించి వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.